హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని 5 days వర్క్ షాప్ జరుపుకుంటున్నాం. డే 5 లాస్ట్ డేలో ఉన్నాం. ఈరోజు మన ఛానల్లోని మరణం లేని మీరు, మన గురువు గారిని ఎంతో ప్రభావితం చేసిన బుక్ ఇది. మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే బుక్ని లోక్సా ప్రంపా గారు రాశారు. ఈ బుక్లోని ఆత్మజ్ఞానాన్ని అందించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన సరోజిని మేడం బెంగళూరు నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అందరికీ వెల్కమ్. బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, మహావతల్ బాబాజీ మరియు అందరూ ఆస్ట్రల్ మాస్టర్స్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ రోజు మనం యూ ఫర్ ఎవర్ అనే బుక్ 5వ రోజు చూసుకుంటున్నాము. చాలా విషయాలు ఉన్నాయి మాస్టర్స్. ఈ బుక్ లోక్సం రాంప గారు ఎన్నో విషయాల్ని కలిపి ఇక్కడ ఒక బుక్ లాగా మనకిచ్చారు. సో ఈ బుక్ ని ఎలా చదవాలి? ఒక స్టూడెంట్ గా, ఒక విద్యని అర్థి అంటే ఆ విద్య కోసం, ఆ జ్ఞానం కోసం తప్పిస్తూ ఏది పొందాలనుకుంటున్నామో అలాంటి వాళ్ళే ఇక్కడికి రావాలి. అలా తపన ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే చాలా శ్రద్ధగా దీనికి చాలా రెస్పెక్ట్ ఇస్తూ, అంటే ఏ విద్య ఏ జ్ఞానం పొందాలంటే ఏ విధానంలో ఉంటే మనం పొందుతాం. అందుకే స్టూడెంట్ ఆల్వేస్ డిసిప్లిన్ లో ఉండాలండి. డిసిప్లిన్ ఉంటేనే జ్ఞానం విద్య అనేది అర్జితం అవుతుంది. సో ఆయన అంటారు, ఈ బుక్ చదివేటప్పుడు కూడా మీరు అంతే శ్రద్ధగా ఒంటరిగా ఒక రూమ్ లో ఉంటూ చీకటిగా రూమ్ పెట్టుకోవాలి. అంత గందరగోళంగా డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. రోజు ఒకే ప్లేస్ లో కూర్చోవాలి. అంటే డెడికేషన్, పంక్చువాలిటీ, డిసిప్లిన్ ఇవన్నీ ఫాలో చేయండి. అండ్ రోజు రోజు నిన్న ఏం చదివానో మొన్న ఏం చదివానో ఒక్కసారి తిరిగేసుకొని అలా చదవాలి. ఈ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో మాస్టర్స్, మన స్కూల్ పిల్లలు కూడా ఇవి చెప్పొచ్చు. బికాజ్ ఇదే కరెక్ట్ అయిన విధానం జ్ఞానం తీసుకోవడానికి. ఈ రోజు లాస్ట్ డే. సో నేను లాస్ట్ ఫ్యూ చాప్టర్స్ లో ఉండే విషయాలు ఇక్కడ డిస్కస్ చేస్తున్నానండి. దిస్ ఇస్ 26th చాప్టర్. వచ్చే ఈ రూల్స్ ఆఫ్ లైఫ్ అంటే మన జీవితంలో కొన్ని రూల్స్ ఎప్పటికీ ఫాలో చేయాలి. ఎంత జ్ఞానం ఉన్నా మనం ఎలా జీవించాలి ఈ భూమి పైన ఉన్నప్పుడు, తోటి మనిషితో పాటు సాటి మనిషికి మనం ఎలా విలువ ఇవ్వాలి, మనం ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి అనడానికి కొన్ని రూల్స్ ఇక్కడ ఆయన అంటున్నారు. సమ్ ఆఫ్ ద రూల్స్ వి మస్ట్ ఫాలో. మస్ట్ అంటే మస్ట్ అండ్ షుడ్, ఇలాగే ఉండాలి, ఇందులో ఏ మార్పులు చేయకుండా. సో అవి కొన్ని రాస్తూ ఆయన చెప్తున్నా. నంబర్ 1, నువ్వు వేరే వాళ్ళు నీతో ఎలా బిహేవ్ చేయాలో అనుకుంటావో, ఎక్స్పెక్ట్ చేస్తావో, నువ్వు అదే చెయ్యాలి వేరే వాళ్ళకి. సో డూ యాజ్ యూ వుడ్ బి డన్ బై. అంటే వాళ్ళు నాతో బాగా మాట్లాడాలి, వాళ్ళేంటి నాకు ఇలా మాట్లాడారు, ఆ టోన్ ఏంటి, మాట్లాడడం ఏంటి అని అంటాం కదా. అయితే మీరు ఆ టోన్ లో ఎప్పుడైనా మాట్లాడతారా చూసుకోవాలి. మీరు ఎప్పుడు అలాంటి టోన్ యూజ్ చేయలేదా? చేసి ఉంటారు కదా. సో అలా చేస్తున్నారు అంటే ఎచ్చర, బీ అవేర్. నీకు ఎలా వేరే వాళ్ళు బిహేవ్ చేయాలనుకుంటున్నావో నువ్వు ఎప్పుడు అలాంటి బిహేవియరే నువ్వు పెట్టుకోవాలి. నువ్వు అందరితో నవ్వుతూ నన్ను అందరూ నవ్వుతూ పలకరించాలి అని ఆశపడుతున్నావా? దెన్ యూ ఆల్సో డూ ద సేమ్. నువ్వు కూడా ఎప్పుడు అందరితో నవ్వుతూ చక్కగా పలకరించాలి. సెకండ్ వన్, దిస్ ఇస్ డు నాట్ జడ్జ్ అదర్స్. మన పత్రిసరి ఈ పాయింట్ ని చాలా చాలా శ్రద్ధగా పాటించేవారు. జడ్జ్మెంట్ అనేదే లేదు మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ కి. అది ఒక క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. జడ్జ్మెంట్ ఉండకూడదు. సో డోంట్ జడ్జ్. ఏ మనిషి ఎలా బిహేవ్ చేస్తున్నాడో దానికి ఒక కారణం ఉంటుంది. ఎందుకు జడ్జ్ చేయకూడదు అంటే, మనం జడ్జ్మెంట్ చేసేటప్పుడు ఓన్లీ ద ఫ్రంట్ వ్యూ చూస్తున్నాము. అప్పుడు ఆ క్షణంలో మాకు కనిపిస్తా ఉంది, అది మాత్రమే చూస్తున్నాం. సో జడ్జ్ వద్దు, దానికి కారణాలు ఉంటాయి. అది తెలుసుకుంటే మీకు అప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు దాకా అర్థం కాదు. సో డోంట్ జడ్జ్. నెక్స్ట్ ఈస్ బీ పంక్చువల్. పంక్చువాలిటీకి చాలా డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ఇది 1 రోజు 2 రోజు మాటలు కాదండి. ఇది రూల్స్ ఆఫ్ లైఫ్. ప్రతి క్షణం మనం ఇలాగే బతకాలి. మనం ఎప్పుడు డిసిప్లిన్ లో ఉండాలి, పంక్చువల్ గా ఉండాలి. పంక్చువల్ అంటే ఏ టైంకి అనుకున్నామో ఆ టైంకే. ఎలా అయితే ముహూర్తం పెడితే అదే ముహూర్తానికి పని చేస్తాం కదా, అలా ప్రతి పనికి ఒక టైం అంటూ ఉంటుంది. మీరు ఒక టైం అంటూ
ఎవరికైనా చెప్పారు అంటే, లేదా మీకు ఎవరైనా టైం ఇచ్చారు అంటే మీరు టైంని ఫాలో చేయాలి. వాడికేంటి పని లేదు పాట లేదు, ఆ టైంకి రమ్మంటే వెళ్ళిపోలా, అరగంట లేట్ పోతే ఏమవుతుంది అని మనం అలా చేస్తామండి. నో, తను ఎన్నో పనులు ఆపి మీతో కలవాలని ఆ ఒక టైం చెప్పి ఉంటారు. మీరు వెళ్ళకపోతే ఆయనంతా ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయిపోతుంది. మీ వలన ఆ ఒక ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఆ మనిషి ఎంత ఒక భావనతో మనతో ఏదో విషయం చర్చించడానికి వస్తుంటే ఆ భావనలో మార్పులు వస్తాయి. ప్రేమగా వచ్చాడనుకోండి, ఇప్పుడు లేట్ అయినందుకు చిరాకుగా మారుతుంది ఆ ప్రేమ. అండ్ చెప్పాల్సింది ఇంత టైం నీకు ఇచ్చారు, ఆ టైంలో నువ్వు వెళ్ళకపోతే, అది హాఫ్ అన్ అవర్ లేట్ వెళ్ళాడనుకోండి, ఒక గంట సేపులో డీటెయిల్గా చెప్పాల్సిన విషయం 2 ముక్కల్లో చెప్పి వదిలేస్తారనమాట. ఎవరికి నష్టం అండి? మనకి నష్టం. సో అలా చెప్పడం గురించే మాత్రమే కాదు, ఎన్నో విధాలుగా ఇది ఇలా మనకి ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే పంక్చువాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బీ పంక్చువల్ ఇన్ ఆల్ దట్ యూ డూ. ఏ పని చేసినా అందులో పంక్చువాలిటీ ఉండాలి. ఓకే. సినిమాకైతే కరెక్ట్ టైంకి వెళ్తామండి. అదే వేరే వాళ్ళు ఎవరైనా రమ్మన్నారంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్. నెక్స్ట్ ఆయన 4వది చెప్తున్నారు, డు నాట్ ఆర్గ్యుమెంట్ చేయొద్దు. దేని గురించి అండి? రిలీజియన్ గురించి, జాతి గురించి. ఎప్పుడు బిలీఫ్స్ అండ్, ఈ జాతి అంటే బిలీఫే ఉంటాయండి, వాళ్ళ నమ్మకాలు. వాళ్ళ నమ్మకాలని బట్టి వాళ్ళు ఏదో ఒక జాతిని ఫాలో చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ జాతి గురించి కూడా ఆర్గ్యుమెంట్ చెయ్యొద్దు. సో డు నాట్ ఆర్గ్యూ అంటున్నారు ఇక్కడ. ఆర్గ్యుమెంటే లేదు. ఎందుకు అనేది మనం చూద్దాం. ఇంకా డీటెయిల్ గా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఏ పాయింట్స్ అని చూస్తున్నాను. సో నెక్స్ట్, నువ్వు ఏ జాతిలో అయితే పుట్టావో, నువ్వు ఏ జాతిని అయితే ఒక్కసారి ఫాలో చేయాలనుకున్నావో, బీ కంప్లీట్ టాలరెన్స్ విత్ యువర్ రిలీజన్. ఎప్పుడూ జాతిని మార్చకూడదంట. ఏ జాతిలో నువ్వు పుట్టావో ఆ అనుభవం తీసుకోవడానికి నువ్వు అక్కడికి వచ్చావు. సో మార్చొద్దు, నువ్వు మారొద్దు, వేరే వాళ్ళని ఫోర్స్ చేయొద్దు మారడానికి. ఈ జాతి బాగుంది, ఇందులో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈ తత్వమే కరెక్ట్, నువ్వు కూడా ఇది ఫాలో చేయమని కన్వర్షన్ చేస్తారు చూడండి, అలా కంప్లీట్లీ చేయకూడదు. అలాగే వేరే వాళ్ళు ఏదైతే ఫాలో చేస్తున్నారో దాన్ని కూడా సహిష్ణుత, అది కూడా భరించాలన్నమాట. అది వాళ్ళ నమ్మకం, వాళ్ళు ఫాలో చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి 6వది ఆయన అంటున్నారు, మ్యాజిక్. ఎప్పుడు మ్యాజిక్ ని ఫాలో చేయొద్దు, రిఫ్రెయిన్ ఫ్రమ్ మ్యాజిక్ అంటున్నారు. అసలు మ్యాజిక్ అంటూ ఉంది అంటే అక్కడ నుంచి నువ్వు దూరంగా ఉండాలి. మ్యాజిక్ జరగాలి మనం అనుకుంటూ ఉంటామండి, అయితే అది సరి అయింది కాదు. ఎవరైనా మ్యాజిక్ చేసి ఇది చేసేస్తాను, మీరు రండి మీకు మంత్రం చెప్తాను, అది మ్యాజిక్ చేసి మీకు ఇది వచ్చేస్తుంది, జాబ్ వచ్చేస్తుంది, అమ్మాయి దొరుకుతుంది, పెళ్లి జరిగిపోతుంది, అలాంటి మ్యాజిక్స్ లో స్టే అవే ఫ్రమ్ ఇట్ అంటున్నారు. 7వది saying refrain from డ్రింక్స్ అండ్ డ్రగ్స్. ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అంటే ఆల్కహాల్ అలాంటివి మత్తు కలిగించే పదార్థం నుంచి దూరంగా ఉండాలి. డ్రగ్స్ అస్సలు వాడనే కూడదు. టేస్ట్ కూడా చూడకుండా ఉంటే చాలా చాలా మంచిది. సో రిఫ్రెయిన్ ఫ్రమ్ దాట్ అని ఈ 7 పాయింట్స్ చెప్తున్నారు. దిస్ షుడ్ బికమ్ రూల్స్ ఆఫ్ యువర్ లైఫ్. లైఫ్లో ఎప్పటికీ ఫాలో చేయాల్సిన ఈ కొన్ని విషయాలండి. ఎందుకు ఇవి చూస్తున్నాము అంటే, ఇది గోల్డెన్ రూల్స్ అంటున్నారు ఆయన. ఇవన్నీ గోల్డెన్ రూల్స్ ఆఫ్ లైఫ్. ఇవి ఫాలో చేశారంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఏదైతే చెప్పారో, నువ్వు తోటి మనుషుతో, సాటి మనుషుతో ఎలా బిహేవ్ చేయాలి, నీకు ఎలా కావాలో అలా. ఈ మాటలు జీసస్ క్రైస్ట్ కూడా అప్పుడు చెప్పారండి. బీ విత్ యువర్ నేబర్ యాజ్ యూ వాంట్ హిమ్ టు బీ విత్ యూ. నీ నేబర్ నీతో ఎలా ఉండాలి అనుకుంటున్నావు నువ్వు అలా ఉండు. మీ ఇంట్లో కూడా అదేనండి. మీ పిల్లలు మీతో ఎలా ఉండాలి? మా పిల్లలు నాతో ఫ్రెండ్లీగా ఉండాలి, ఓపెన్గా ఉండాలి, అన్ని విషయాలు చెప్పాలి, ఇది మనం కోరుకుంటున్నాం. అయితే మీరు అలా ఉన్నారా? అంతే. ఎంత ఈజీ చూడండి. ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నిటికీ మీకు రిలీఫ్ దొరుకుతుంది ఈ ఒక మాట గుర్తు పెట్టుకున్నారంటే. ఎందుకంటే ఇలా ఉంటే మీరు యాక్చువల్లీ ప్యూరిటీ ఆఫ్ థాట్స్ ఉంటాయి. అదర్వైజ్ మనం నాటకం చేసినట్టుగా ఉంటుంది. సో సఫర్ అవుతాము. ఇఫ్ సమ్ పర్సన్ కెన్ నాట్ యాక్సెప్ట్ యువర్ ప్యూరిటీ ఆఫ్ థాట్, దెన్ ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ ఇన్ సైలెన్స్, you will be well advised to keep free of the person's presence.
ఓ సారీ ఇంగ్లీష్లో చెప్తున్నా. సో ఇక్కడ ఆయన చెప్తున్నారు కంప్లీట్లీ ఈ బుక్ చదువుతుంటే మాస్టర్స్ నిజంగానే మాస్టర్స్ ఎదురుగా కూర్చొని చెప్పినట్టుగా ఫీల్ అవుతుంది. సో ఆటోమేటిక్లీ మన ఒరిజినల్ భాష ఏదైతే ఏ భాషలో మనం ఆలోచిస్తామో అవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను చెప్పటం లేదు, లోక్ సంరాంప గారు మీ అందరికీ బుక్ ఎందుకు రాస్తారండి? ఒక మనిషి ఒక బుక్ రాయాలంటే తన జీవితంలో నేర్చుకున్న కొన్ని విశేషమైన జ్ఞానాన్ని విశ్వానికి ఇవ్వడానికి ఒక బుక్ రూపంలో ఎవరైనా రాస్తారు. సో ఆయన తపన ఉంటుంది ఈ మాట అందరికీ అందాలి అనేది. సో వెన్ యూ రీడ్ ద బుక్, మనం ఎప్పుడైతే బుక్ చదువుతామో అలాంటి ఒక మాస్టర్ బుక్స్ డైరెక్ట్ గా మాస్టర్ అక్కడికి వచ్చేస్తారు, ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఆ మాట మీరు నమ్మండి. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ ఆఫ్ ద బుక్. సో ఎనర్జీ ఆఫ్ ద బుక్ ఈస్ స్పీకింగ్ మాస్టర్. సో ఎప్పుడు గోల్డెన్ రూల్ ఏముందంటే ఎప్పుడు సాటి మనిషితో మీరు ఎలా బిహేవ్ చేయాలనేది ఉంది. అయితే ఇక్కడ అంటున్నారు బట్ అన్ఫార్చునేట్లీ నేనేదో బాగానే మాట్లాడతానండి, వాళ్ళు ఎప్పుడు చూసినా నన్ను కరుస్తూ మాట్లాడతారు అనడం జరుగుతుంది. అది సత్యం కూడా. వాళ్ళు ఆ విషయం వాళ్ళు తెలుసుకోలేదు, అందుకే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. మీరు మాత్రం ఏం చేయాలో చూసుకోండి, వాళ్ళని మనం మార్చలేం. మీరు ఎలా ఉండాలి? ప్రపంచం నిండా చెడ్డ మనుషులే ఉన్నారు, ఓకే ఉండని. నువ్వు మాత్రం ఇది ఫాలో చేయి, నీకు ఎలాంటి రెస్పాన్స్ కావాలో నువ్వు అలా బిహేవ్ చేయి. ఆయన ఎప్పుడు అరుస్తారండి, అందుకే నేను ఆయనతో మాట్లాడాలంటే నాకు కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. నేను అప్పుడే వాయిస్ రేజ్ చేస్తాను. అంటే నో, ఆయన 10 సార్లు అలా చేసినా నువ్వు ఒక్కసారి కూడా వాయిస్ రేజ్ చేయకూడదు. నువ్వు నీ యాటిట్యూడ్, నీ ఒక వాయిస్ ని నీ కంట్రోల్లో, నీకు ఇష్టం ఏదైతే ఇష్టం అలాగే మాట్లాడు. ఒక్కసారి మాట్లాడు, రెండోసారి, మూడోసారి, 10ఓసారి. ఆయన అప్పుడు మారుతారు. నీకు ఎలా కావాలో అప్పుడు అది సిచ్యువేషన్స్ మారుతాయి. ఒకేసారి జరగదు, బట్ నువ్వు కన్సిస్టెంట్ గా ఉండాలి. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు, భూమి పైన అందరూ డిఫరెంట్ గానే ఉంటారు. ఏ మనిషికి మనిషి ఇక్కడ చెప్తున్నారు ఆయన ఒక తల్లి కడుపులో పుట్టిన 2 బిడ్డలు ఒకేలా ఉండరు, వాళ్ళ ఆలోచనలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆలోచనలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మీ కడుపులో పుట్టిన బిడ్డలు మరి మీ ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. అలాగే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి. మీరు మాత్రం ఎలా ఉండాలి అంటే మీరు ఎలా కోరుతున్నారో అలా మీరు ఉండాలి. సో అందరిని మనం మార్చలేము. నెక్స్ట్ ఆయన జడ్జింగ్ గురించి చెప్పారు కదా, డోంట్ జడ్జ్. సో మీకు ఎంత ఇష్టమైన వాళ్ళైనా, మీకు ఇష్టం లేని వాళ్ళైనా ఎవరిని జడ్జ్ చేయొద్దు. భూమి పైన అన్ని విధాల మనుషులు ఉంటారు. సమ్ టైమ్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, చాలా ఇష్టపడి చేసుకున్నారు, ఆయన ఆ కపుల్స్ లో అలాంటి బిహేవియర్ ఏంటి, ఇంతకు ముందు ఇలా లేరే, ఈయనేంటి మారిపోయారు అని మనం మరి జడ్జ్ చేస్తాం. జడ్జ్ అంటే ఒకరి గురించి ఒక ధోరణ ఏర్పరచడం, అది చేయకూడదు. ఏదో కారణం వల్ల ఆయన అలా బిహేవ్ చేశారు, అది తెలుసుకున్నారంటే మీరు ఎవరిని జడ్జ్ చేయరు. అండ్ సమ్ టైమ్స్ దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండదు. ఎందుకంటే ఏదో జరిగితేనే మనిషి మారడండి. ఇమోషన్స్ కూడా లోగా ఫీల్ ఉంటే, ఎవరైతే లో ఫ్రీక్వెన్సీలో ఉంటారో తెలియకుండానే వాళ్ళు గట్టిగా మాట్లాడడము, అరవడము, కొట్టడము అలాంటివి చేస్తారు వాళ్ళకి తెలియకుండా. అలాంటి వాళ్ళని మనం జడ్జ్ చేయలేము, ఎందుకంటే కారణం తెలియదు కాబట్టి. మేబీ దే ఆర్ నీడింగ్ హెల్ప్, ఇమోషనల్ హెల్ప్, ఇమోషనల్లీ దే ఆర్ వీక్. సో అందుకే ఎప్పుడూ జడ్జ్ చేయొద్దు అంటున్నారు. ఈ భూమి పైన ఏ 2 మనుషులు హార్మనీలో లేరు. సో ఈ మనిషి అంటే ఇలాగే ఉండాలి, చదువుకున్న వాడంటే ఇలాగే ఉండాలి, హిందూ అయితే ఇలా ఉండాలి. డోంట్ జడ్జ్. ఏంటి నువ్వు బొట్టు పెట్టుకోవడం లేదు, గాజులు పెట్టుకోవడం లేదు, చీర కట్టలేదు, నువ్వు ఇండియన్ కదా, ఇలా ఉండొచ్చా? సో దిస్ ఈస్ ఆల్సో జడ్జ్మెంట్ మాస్టర్. నువ్వు చదువుకున్న దానివి ఇలా ఎందుకున్నావు, అది జడ్జ్మెంట్. నువ్వు ఎంత పెద్ద ఫ్యామిలీ బిడ్డవి, నువ్వు ఇలా చేస్తే బాగుంటుందా, మీ నాన్నకు చెడ్డ పేరు వస్తుంది, అదంతా జడ్జ్. సో డోంట్ జడ్జ్ ఎనీవన్. ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో దాని వెనక ఒక స్టోరీనే ఉంటుంది. సో నెక్స్ట్ అలాగే జడ్జ్మెంట్ గురించి చెప్తూ ఆయన అంటున్నారు, ఎవరినైనా జడ్జ్ చేయాలంటే అగైన్ బైబిల్ గురించి ఒక 2 మాటలు చెప్తూ
ఇన్నోసెంట్ అమంగ్ యూ బీ ద ఫస్ట్ టు కాస్ట్ స్టోన్ అని ఒక మాట ఉందండి. ఇంతకు ముందు అయితే ఎవరినైనా పనిష్ చేయాలంటే రాయితో కొట్టి కొట్టి చంపేవారనమాట. సో ఒక లేడీని అలా చంపుతూ ఉంటారు. అప్పుడు జీసస్ అడ్డు వచ్చి ఎవరు కొట్టాలంటే ఎవరైతే నియత్తుగా ఉన్నారో, నిజంగా ఇన్నోసెంట్ పర్సన్ ఎవరైతే మీలో ఉన్నారో వాళ్ళు ఫస్ట్ రాయి కొట్టండి. ఎవరు ఎప్పుడు జీవితంలో తప్పులే చేయలేదు అలాంటి వాళ్ళు ముందుకొచ్చి రాయి విసరాలి అని చెప్తారు. సో అలాంటి మనిషియే ఉండదంట భూమి పైన. ఎవరో ఎప్పుడో ఎక్కడో ఒక తప్పు చేసే ఉంటారు. సో అందుకే డోంట్ జడ్జ్. మీరు కూడా ఆ పని ఎప్పుడో చేసి ఉంటారు. వీళ్ళేంటి ఇలా పని చేశారంటే నువ్వు కూడా ఎప్పుడో ఒకసారి చేసి ఉంటావు. డోంట్ జడ్జ్ అంటున్నారు. సో ఎందుకు అట్లయితే వాళ్ళని మార్చాలి కదా, జడ్జ్ చేయకపోతే వాళ్ళకి చెప్పకపోతే అని కొందరు అనుకుంటారు. అయితే అలా అలా ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి వాళ్ళు ఈ భూమి పైన వచ్చారు. మనమంతా భూమి పైన వచ్చింది ఇలాంటి తప్పులు చేయడానికి, ఇలాంటి అనుభవం తీసుకోవడానికి. సో వాళ్ళ ప్రాసెస్ లో వాళ్ళు ఉన్నారు. నువ్వు జడ్జ్ చెయ్యొద్దు అంటున్నారు. అంతగా నాకు అస్సలు ఇలాంటివి ఏమీ పట్టించుకోను అండ్ ఐ డోంట్ లైక్ ఇట్. నాకు అసలు ఇష్టం లేదు ఇలాంటి క్వాలిటీస్. నాకు అంత మంచి క్వాలిటీసే ఇష్టం అలా అనుకుంటే నువ్వు ఈ భూమి పైన ఉండకూడదు. నువ్వు వేరే లోకానికి వెళ్ళాలి. భూమి పైన రావడం అనేదే ఇలాంటి ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి అందరూ వస్తారు. నువ్వు కూడా అందుకే వచ్చావు. సో ఎంత బాగా చెప్తున్నారు. సో ఈ స్కూల్, ఈ భూమి అనే స్కూల్ నుంచి బయటికి వెళ్ళారంటే ఈ క్వాలిటీస్ అక్కడ ఉండవు. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఇక్కడ భూమి పైన వచ్చినందుకు అలాంటి ఒక స్టాండర్డ్స్ క్వాలిటీస్ మీలో ఉన్నాయి. సో అందుకే మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ జడ్జింగ్ చేయకూడదు. డోంట్ జడ్జ్. యువర్ ట్రూ వర్త్ అది వచ్చి నువ్వు ఈ భూమి నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. సో అందరూ ఒకే క్వాలిటీ వాళ్ళు ఉంటారంట. ఇక్కడ వచ్చింది అంట ఏంటి, నిజమే. కర్మ అండ్ సిద్ధాంతం చెప్తుంది భూమి పైన రావడం అనేది మనం నేర్చుకోవడానికి. ఒక మర్డరర్ కానీ, రేపిస్ట్ కానీ, దొంగ కానీ, లేదా మోసం చేసే వాళ్ళు కానీ, వాళ్ళందరూ ఒక ఎక్స్పీరియన్స్ కోసమే. మనం కూడా ఇంతకు ముందు ఏ జన్మలో అలాంటి ఎక్స్పీరియన్స్ తీసుకున్నామో తెలియదు. ఈ జన్మలో మనం కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ కోసం ఒక మంచి వేషంతో వచ్చాము. సో డోంట్ జడ్జ్. ఇట్ ఈస్ దేర్ ఛాన్స్ నౌ టు లెర్న్. ఇక్కడ జడ్జ్ చేయొద్దు అంటే రూల్స్ లాస్ పెట్టకూడదా, అట్లయితే పనిష్ చేయకూడదా అని అడిగారండి కొందరు. సో అవి లాస్ పెడతారు. ఒక ఒక దేశం నడపాలంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు అది చేస్తారు. మనం దాన్ని ఫాలో చేయాలి. అయితే రోజు సాటి మనిషిని మనం జడ్జింగ్ చేయకూడదు. థర్డ్ రూల్ వచ్చి పంక్చువల్ గురించి చెప్పారు కదండి. పంక్చువాలిటీ, టైం మెయింటైన్ చేయడము. టైంని మెయింటైన్ చేయకపోతే ఎవరు మీకు టైం ఇచ్చారో వాళ్ళకు విసుగు, వాళ్ళు మీతో పాటు ఉండే మీతో ఉండే రిలేషన్స్ని మీరు పాడు చేసినట్టు అవుతుంది. సో మేక్ ఇట్ అ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిట్ అంటున్నారు. ప్రతి హ్యాబిట్, పంక్చువాలిటీ షోస్ రెస్పెక్ట్. టైంకి రెస్పెక్ట్ ఇస్తే పంక్చువల్గా ఉంటారు. మీరు టైంకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే టైం అయిందా, ఈ టైంకే చేయాలని ఏం రూల్ ఉందా అని కొందరు అంటారండి. మిలిటరీ చూడండి ఎలా ఉంటుంది. మిలిటరీ రూల్, నేచర్ రూల్ కూడా అలాగే ఉంది. నేచర్ ఆల్సో ఇస్ పంక్చువల్. పంక్చువల్ అంటే ఏ సమయానికి ఏది చేయాలో. సూర్యుడు ఎప్పుడు రావాలి అప్పుడే వస్తాడు. సీజన్స్ ఎప్పుడు మారాలి అప్పుడు మారుతాయండి. వర్షం ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. అది పంక్చువల్ అంటాం. పంక్చువాలిటీ లేకపోతే మనం ఏమంటామండి, అయ్యయ్యో ఇది వర్షం సమయం కాదు, వర్షం వచ్చింది. ఎండల సమయం కాదు, చలి సమయం కాదు, అలా వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. సో పంక్చువాలిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆల్సో పంక్చువాలిటీని డెవలప్ చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి అంటున్నారు. ఈ అలవాటు చేస్తే ఏమవుతుందంటే మీ మెంటల్ అండ్ స్పిరిచువల్ స్టేటస్ హై అవుతుంది. స్పిరిచువల్లీ ఆల్సో మీరు హై అవుతారు. ఆల్సో మీ మెంటలీ మీ స్టేటస్ కొంచెం హై అవుతుంది. నౌ అబౌట్ ద రిలీజన్ అంటున్నారు. రిలీజన్ అంటే జాతి గురించి. జాతి, మీ ఏ జాతిలో పుట్టారో మీ సోల్ ఇది చూస్ చేసి ఈ జాతికి వచ్చింది. నాకు ఈ జాతి కావాలని మీరు ఈ జాతిలో జన్మం తీసుకున్నారు. అందుకు ఈ జాతిలో నేర్చుకోవడానికి మీరు ఇక్కడ వచ్చి ఉంటారు. సో ఏం నేర్చుకోవడానికి వచ్చారో అది నేర్చుకోండి. దారిలో ఇది జీవితం పూర్తి ఒక దారి. ఈ దారిలో మీరు మళ్ళీ చేంజెస్ చేశారంటే అది తప్పు.
మీరు క్లాస్లో జాయిన్ అయ్యారు, ఆ క్లాస్ కంప్లీట్ చేయకుండా ఇంకో కోర్స్ జాయిన్ చేస్తే ఎలా ఉంటుంది, అలా అన్నమాట. సో ఎప్పుడు నా జాతి సరి అయింది అనకూడదు, అండ్ ఆల్సో నా జాతిని నేను మారకూడదు. ఎందుకంటే ఈ జాతి అనడం ఎందుకు వచ్చింది అంటే గాడ్ గురించి కొంచెం తెలుసుకోవడానికి, ఆ స్టడీ చేయడానికి మనం వస్తామంట. ఇది ఒక కాయిన్ లాగా, గాడ్ కాన్సెప్ట్ వచ్చి ఒక కాయిన్. మీరు ఆ కాయిన్ ని ఒక పక్కం నుంచి చూస్తున్నారు, ఇంకో రిలీజన్ వాళ్ళు ఇంకో పక్క నుంచి ఆ కాయిన్ చూస్తున్నారు. అయితే కాయిన్ ఒక్కటే, విలువ అదే, విలువ మారదు. మీరు ఇటు హెడ్ పక్క నుంచి కాయిన్ చూసినా దాని విలువ అదే ఉంటుంది, టెయిల్ పక్క నుంచి చూసినా ఆ విలువ అదే ఉంటుంది. సో ఈ విలువ ఎక్కడ మారదు. సో గాడ్ గురించి డోంట్ ఆర్గ్యూ, ఇట్ ఇస్ టూ సైడ్స్ ఆఫ్ అ కాయిన్ అంటున్నారు ఈయన. అయితే అన్ఫార్చునేట్లీ ఈ విషయం పైన హిస్టరీయే ఉంది, యుద్ధాలే జరిగాయి. నాది మంచిది నీది కాదు, నా కాన్సెప్ట్ కరెక్ట్ నీది కాదు అనడం. సో ఇలా ఇది సరి అయిన ఆలోచన కాదు అంటున్నారు. ఈ భూమి ఒక నది లాంటిది. ఈ నదిలో ఒక బోట్ తీసుకొని మీరు వచ్చారు, ఇంకా నది క్రాస్ చేయలేదు, మధ్యలోనే మీరు బోట్ మారాలి అనుకుంటే అది డేంజరస్ కూడా అవుతుంది, అది సరి అయింది కూడా కాదు. సో అలాగే ఎలా అయితే ఒక మనిషి ఒక జాతిలో పుట్టినప్పుడు ఒక లాంగ్వేజ్ కూడా అంతేనని ఆయన లాంగ్వేజ్ తో పోలిస్తూ చెప్తున్నారు. మీరు పుట్టిన దగ్గర నుంచి ఏ లాంగ్వేజ్ అయితే వింటున్నారో ఆ లాంగ్వేజ్ ఎంత పర్ఫెక్ట్ గా మీరు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఏ జాతిలో పుట్టారో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతుంది. అప్పుడు మీకు అందులో ఉండే నువాన్సెస్, అంటే అందులో ఉండే సూక్ష్మ జ్ఞానం మీకు అర్థమవుతుంది. టైం తీసుకోవాలి. ఆ జాతిలో పుట్టినందుకు ఆ సూక్ష్మ జ్ఞానాన్ని పొందుతూ దాన్ని గ్రహిస్తూ జన్మ పూర్తి అదే రిలీజన్ లో మీరు ఉండాలి అంటున్నారు ఈయన. ఆల్సో ఇట్ ఈస్ రాంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్. ఓ మై గాడ్, నేను ఇవన్నీ నేర్చుకుంటున్నానా, అట్లయితే నా ధర్మం, నా జాతి చాలా మంచిది, గ్రేట్, అన్ని జాతుల కన్నా గ్రేట్ అలా అనుకోవడం కూడా తప్పు. వేరే వాళ్ళని అట్రాక్ట్ చేయి, కమ్ 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 నా జాతిలో చేరుకో, ఈ జాతి చాలా బాగుంది అని చెప్పడం కూడా తప్పు. ఎందుకంటే వాళ్ళ సోల్ లోపల వాళ్ళు పుట్టిన జాతి ఉంటుంది. మీరు పైన చర్మం ఎంత మార్చినా సోల్ మార్చలేరు. అలా చేసేసరికి ఆ మనిషి సోల్ వీక్ అయిపోతుంది. తన ఏ పర్పస్ తో పుట్టిందో, పర్పస్ ఆఫ్ ద సోల్ జర్నీ అది మారిపోతే తను కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో అందుకే కంప్లీట్ టాలరెన్స్ ఉండాలి, భరించాలన్నమాట. నో వాళ్ళది మంచిది మనది మంచిది కాదు, లేదా మనది మంచిది వాళ్ళది మంచిది కాదు, రెండు సరి అయింది కాదు. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఫుల్ ఫ్రీడమ్ అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇస్ మ్యాజిక్ గురించి చెప్తూ ఆయన అన్నారు, కంప్లీట్లీ రిఫ్రెయిన్ ఫ్రమ్ మ్యాజిక్. మ్యాజిక్ అస్సలు దానికి బలి అవ్వద్దు, బికాస్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ మ్యాజిక్ ఇస్ హార్మ్ఫుల్ అంటున్నారు ఈయన. ఎందుకంటే మ్యాజిక్ తప్పు కాదు, అయితే అది డేంజరస్. ఎలా అయితే ఒక సూర్యుడు ఉన్నాడు, మనం టెలిస్కోప్ తో సూర్యుడిని చూడగలుగుతాం, సూర్యుడి పైన ఏమేమి జరుగుతుందో అది కూడా చూడొచ్చు అని కొందరు మీకు చెప్తారు. అప్పుడు వెంటనే మీరు కూడా ఒక టెలిస్కోప్ కొని సూర్యుడిని చూసారంటే ఏమవుతుందండి, మీ కళ్ళు పోతాయి. అది ఒక మ్యాజిక్ అన్నమాట. ఆ టెలిస్కోప్ లో చూడడం అనేది ఒక మ్యాజిక్. అయితే ఆ మ్యాజిక్ మీరు చేశారంటే మీ కళ్ళు పోతాయి. ఎవరికైతే ఫుల్ జ్ఞానం ఉందో, ఈ విషయం గురించి సూర్యుడి గురించి జ్ఞానం ఉందో, వాళ్ళు చెప్తారు అది చూడాలంటే దానికి తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. ఆ ప్రికాషన్స్ ని యూజ్ చేసుకుంటూ వాళ్ళు అప్పుడు అది స్టడీ చేస్తారనమాట. ఫుల్ నాలెడ్జ్ లేకపోతే మీకు హాని జరుగుతుంది. అందుకే మ్యాజిక్ తెలుసుకోండి. అయితే మ్యాజిక్ గురించి తెలుసుకోండి, అయితే ప్రయోగం చేయొద్దు అంటున్నారు. అది అంతే డేంజరస్. ఎక్కడ తెలుసుకోవాలి, ఎవరైతే ఆ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ గా ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి తెలుసుకోండి. ఈ మ్యాజిక్ చేస్తూ ఉండగా ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఎలా అయితే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి విషయం అర్థమవుతుంది. యోగా అనడం కూడా అలాగే ఉంటుందంట. యోగా ప్రాక్టీసెస్ ఉన్నాయి కదండి, ఆసనాలు వేయడం, అది మన ఈస్టర్న్ కంట్రీస్ లో అలవాటు. మాకంతా యోగా అంటే చాలా ఈజీ. కింద కూర్చోండి, కాళ్ళు మడత పెట్టి కూర్చోండి అంటే మాకు చాలా ఈజీ. అదే మీరు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి చెప్పారంటే వాళ్ళకి అసలు కాళ్ళు మడచడం రాదు.
వాళ్ళకి అలా కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి మీరు పద్మాసనం వేసుకోండి అంటే అది శరీరానికి హాని. సో, అలాగే ఈ బాడీ ఇలా కూడా మడత పెట్టొచ్చా అనేది ఒక మ్యాజిక్. వెస్టర్న్ కంట్రీ వాళ్ళు ఇది చూసి ఈ మ్యాజిక్ నేను కూడా చేస్తానని చేస్తే సరి అవ్వదు. వాళ్ళు బాత్రూమ్స్ యూజ్ చేసేది కమోడ్ యూజ్ చేస్తారు. లేదండి ఇండియన్ స్టైల్ టాయిలెట్స్ ఆర్ వెరీ హెల్తీ. ఇలాగే కూర్చోవాలి అని ఫోర్స్ చేస్తే వాళ్ళకు లిగామెంట్ టేర్ అయిపోతాయి. నీస్ మోకాళ్ళు వచ్చి వాళ్ళకి ఎప్పుడు అలా మడచలేదన్నమాట. సో వాళ్ళకి హాని జరుగుతుంది. ఫిజికల్ హాని, మెంటల్ డిస్టర్బెన్స్. సో మ్యాజిక్ మ్యాజిక్ ఉంది. నమ్మాలి. స్లోగా స్టడీ చేయాలి. తెలుసుకోవాలి. భలే ఉంటుందండి. మీరు రోజు ఇలా చెయ్యి పెట్టి, ఇలా కాలు పెట్టి నేతి ఎంత తెలుసా మీకు? యోగాలో ఒక క్రియలో నేతి ఉంటుంది. ముక్కులో నుంచి నీళ్లు పోస్తే ఇక్కడ నుంచి నీళ్లొస్తాయి. దట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్. మీకు ఎలాంటి ఇబ్బందులున్నా హెల్త్ ఇష్యూస్ అంతా సరిపోతుంది. అలా అని మీరు ముక్కులో నీళ్లు పోసుకున్నారంటే ఎంత డేంజరస్ తెలుసా? సడన్లీ అది బ్రెయిన్‌కి కూడా వెళ్ళొచ్చు. ఇలా మీరు పీల్చుకున్నారంటే చోక్ అవ్వచ్చు. అప్పటికప్పుడే చచ్చిపోవచ్చు. సో మ్యాజిక్ ఉంది. అయితే డోంట్ డూ మ్యాజిక్స్. మ్యాజిక్ చూడాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి ఫ్రమ్ ద ఎక్స్‌పర్ట్స్ అని చెప్తున్నారు. ఫస్ట్ ఏ విషయమైనా మ్యాజిక్ అంటే ఏంటండి? మీకు తెలియని విషయాలు. అసలు కంప్లీట్‌లీ మెస్మరైజింగ్ విషయాలు. అలాంటి విషయాలు ఏం చేయాలి? ఎక్స్‌పర్ట్స్ దగ్గర తెలుసుకోవాలి. అండ్ ఎంత వీలైతే ఇవి అవాయిడ్ చేయండి అంటున్నారు ఈయన. అలాగే కొందరు కమ్యూన్ విత్ ద డెడ్ అంటే చచ్చిపోయిన సోల్స్‌తో కమ్యూనికేషన్ చేయడం జరుగుతుంది. చచ్చిపోయిన వెంటనే నేను బెంగుళూరులో చూసి స్టన్ అయ్యానండి. బెంగుళూరులో ఈ ప్రాక్టీస్ ఉంది. ఎందుకంటే లోకల్ బెంగుళూరియన్స్ ఉన్నారు కదా! వాళ్ళకి ఇవి నమ్మకాలున్నాయి. డెత్ అయిన కొన్ని రోజులకే వీళ్ళు ఒక ప్లేస్‌కి వెళ్ళి అక్కడ చచ్చిపోయిన వాళ్ళతో ఎందుకు చచ్చిపోయావు? ఎక్కడికెళ్ళావు? ఏం చేస్తున్నావు? అన్నట్టుగా ఊరికెళ్ళిన వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడినట్టుగా. సో ఎవరో ఎక్కడో సోల్ కమ్యూనికేషన్ చేస్తున్నారు. ఎందుకంటే చచ్చిపోయిన 13వ రోజు దాకా సోల్ ఉంటుంది. ఈ లోపల వెళ్ళి వాళ్ళు అలాంటివి కనుక్కుంటారు. మీకేదైనా ఆశలు ఇంకా ఉన్నాయా? తీర్చాలా? సో స్టూపిడ్ కదండీ! ఎంత డేంజరస్ కదా! అదే అక్కడ జరిగేది మ్యాజిక్. ఇక్కడ అంటున్నారు డు నాట్ అడ్వైజ్ ఎనీవన్ టు కమ్యూన్ విత్ ద డెడ్. ఇలాంటి ప్రాక్టీస్ అస్సలు చేయకూడదు. చెయ్యొచ్చు. అంటే ఇది ఒక జ్ఞానం ఉంది. ఇది ఒక మ్యాజిక్ ఉంది. అయితే ఎవ్వరు ఇది చేయకూడదు. బికాస్ దీనికి ఎంత డేంజరస్, ఎంత హార్మ్‌ఫుల్. చచ్చిపోయిన వాళ్ళ ఆ సోల్‌కి కూడా డేంజరస్. ఇక్కడ ఉన్న సోల్స్ కూడా అది చాలా డేంజరస్‌గా ఉంటుంది. అలాగే ఈ మ్యాజిక్ గురించి చెప్తూ ఆయన హారోస్కోప్ గురించి చెప్తున్నారు. హారోస్కోప్ ఆల్సో ఇస్ అ మ్యాజిక్. మీకు ఈరోజు టైం బాగుందండి. మీ నక్షత్రాలు, మీ గ్రహాలు చాలా బాగా కలిసాయి. అలా రోజు వాళ్ళ హారోస్కోప్ ఆస్ట్రాలజీ దగ్గర చూసి లేదా న్యూస్ పేపర్‌లో రోజు అది చదివి వాళ్ళు పని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా ఒకప్పుడు ఆ పని చేశాను. రోజు తెలుసుకోవడమే. ఏం జరుగుతుంది? ఎలా ఉంది ఈరోజు నా హారోస్కోప్ అని. బట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. నాట్ గుడ్. ఎందుకంటే నిజంగా మీరు ఈరోజు హుషారుగా ఉన్నారు. మీరేదో కొత్త ఐడియాతో ఉన్నారు. ఈరోజు మీరు కంప్లీట్ ఫుల్ ఆఫ్ ఎనర్జీగా ఉన్నారు. అయితే మీరు హారోస్కోప్ చూస్తారో, ఈరోజు మీకు టైం బాగలేదండి, ఈరోజు ఏమి చేయొద్దు అంటే మీరు చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చుంటారు. సో యూ ఆర్ లూజింగ్ దాట్ మ్యాజిక్ యాక్చువల్లీ. మీలో జరిగే మ్యాజిక్‌ని మీరే ఆ మ్యాజిక్‌ని నమ్మి ఇక్కడ ఉండే మ్యాజిక్‌ని నాశనం చేసినట్టు అవుతుంది. సో డు నాట్ బిలీవ్ ఇన్ ఆస్ట్రాలజికల్ మ్యాజిక్ అంటున్నారు. అగైన్ బికాస్ అది ఒక సైన్స్. తెలుసుకోండి. రెస్పెక్ట్ ఇవ్వండి. అయితే డోంట్ డాబుల్ విత్ ఆస్ట్రాలజీ అంటున్నారు. డాబుల్ ఇన్ ద సెన్స్ ప్లే. డోంట్ బిలీవ్. కంప్లీట్‌లీ డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ లాస్ ఆఫ్ నేచర్. అప్పుడు మీరు ఆ లాస్‌ని ఇంటర్ఫియర్ చేసినట్టు అవుతుంది. సో అది సరి అయింది కాదు అంటున్నారు. సో ఈవెన్ ఈ లాస్ రిలేటెడ్ టు బ్రీతింగ్ అండ్ వాకింగ్ కూడా చెప్తున్నారు. మీరు ఎలా బ్రీత్ చేయాలా, మీరు ఎలా వాక్ చేయాలా అనేది కూడా మీ బాడీకి, మీ సోల్‌కి తెలుసంట. ఎవరో చెప్పి మ్యాజిక్ చెప్తున్నారు. ఇలా వాక్ చేస్తే, ఇలా బ్రీతింగ్ చేస్తే చాలా మంచిది అని మీరు వాళ్ళు చెప్పినందుకు ఆ మ్యాజిక్ అనుభవం కోసం చేశారంటే మీకు హాని జరుగుతుంది.
సో ఇది వచ్చి క్రియాయోగాల గురించి చెప్పినట్టండి. క్రియాయోగంలో అలాంటివి ఉంటాయి. అవి ఎప్పుడు చేయాలంటే మ్యాజిక్ ఎప్పుడు మాస్టర్స్ దగ్గర, కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరే చేయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇక్కడ వచ్చి ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్, ఆల్కహాల్ అయినా డ్రగ్స్ అయినా తీసుకోకూడదు అంటూ ఈయన ఇక్కడ చెప్తున్నారు. దీస్ ఆర్ సో డేంజరస్ దట్ మీ యాస్ట్రల్ బాడీని కూడా ఇది డిస్ట్రాయ్ చేస్తుంది. సో కంప్లీట్ ఎంత హార్మ్ఫుల్ అంటే మీ సోల్కు హార్మ్ఫుల్. బాడీ అవుతుంది అనుకోండి, ఆల్కహాల్ డ్రింక్ చేస్తే, డ్రగ్స్ తీసుకుంటే ఫిజికల్ బాడీ హార్మ్ఫుల్, బట్ మీ సోల్కి కూడా యాస్ట్రల్ బాడీకి కూడా హార్మ్ చేస్తుంది. కంప్లీట్లీ బ్రెయిన్ మెకానిజంని డిస్ట్రాట్ అంటే కంప్లీట్ ప్రోగ్రామింగ్ ని పాడు చేస్తుంది. ఒక ఎలుక వచ్చి మెయిన్ వైర్ కట్ చేస్తే ఎలా ఒక మెషిన్ కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ పాడైపోతుందో అలా కంప్లీట్ ప్రాసెస్ స్టాప్ అయిపోతుంది. సో డ్రగ్స్ అండ్ ఆల్కహాల్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. సో ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఈ జన్మ అంతా వేస్ట్ చేసుకుంటారు. అగైన్ అండ్ అగైన్ వాళ్ళు భూమి పైన రావాల్సి వస్తుంది. అప్పుడు మరి వర్కౌట్ చేయాలి, కర్మ వర్కౌట్ చేస్తూ దెన్ దిస్ ఈస్ ఓకే, నెక్స్ట్ జన్మలో వచ్చి చేద్దాం అని అనుకుంటున్నారా అంటే ఇట్ ఈస్ రియల్లీ ఎ సిల్లీ 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 హ్యాబిట్ అంటున్నారు ఇక్కడ. సో ఎంత పెద్ద తప్పు, ఎంత వెరీ సిల్లీ, బుద్ధి లేని వాళ్ళు చేసే పని, తెలిసి తెలిసి చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ. సో అందరికీ తెలుసు ఈ అలవాట్లు అస్సలు మంచివి కాదు అని, ఆయన చేస్తున్నారంటే యు ఆర్ ద మోస్ట్ ఇక్కడ రాస్తున్నారు ఈడియట్ ఆన్ దిస్ ప్లానెట్. తెలియక చేయడం వేరు, తెలిసి చేయడం ఇస్ అ ఈడియాటిక్ థింగ్. సో ఇట్ ఇస్ మోస్ట్ సిల్లీ థింగ్. ఓకే, సో డ్రగ్స్ కానీ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అంటే ఆల్కహాల్ లాంటివి ఏదైతే మత్తు ఇస్తుందో అలాంటి ఈ గుట్కాలు అవన్నీ ఇందులోనే వచ్చేసాయండి. ఏదైతే మత్తు ఇంటాక్సికేటింగ్ అంటే మత్తు ఇచ్చేది, అది సరి అయింది కాదు. సో ఇది ఇవన్నీ రూల్స్ ఎందుకు చెప్తున్నారంటే కారణాలు చెప్తున్నారు ఇక్కడ. ఆయన అంటున్నారు ఇవి ఫాలో చేస్తే మన లైఫ్ ఒక డిసిప్లిన్ లో ఉంటుంది. ఒక రిలీజియస్ బిలీఫ్ ని ఫాలో చేస్తే మీరు చక్కగా అందులో ఎదుగుతారు. అన్నెసెసరీ డిస్కషన్స్, ఫైట్స్, వార్స్ చేస్తా ఉంటే మీ లైఫే వేస్ట్ అయిపోతుంది, మీ స్పిరిచువల్ జర్నీ స్టాప్ అవుతుంది. ఇలాగే ఈ ఆల్కహాల్స్, డ్రగ్స్, మరి డిసిప్లిన్ లేకపోవడము ఇవన్నీ జరిగాయి భూమి పైన ఎన్నోసార్లు జరిగాయి. ఎస్పెషలీ వరల్డ్ వార్స్, యుద్ధాలు, ఎప్పుడు యుద్ధాలు ఉన్నాయి కదండి. రాజా మహారాజా సమయంలో నుంచి యుద్ధాలు ఉన్నాయి. సో ఎన్నో వేల సంవత్సరాల నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధాల్లో ఎవరు భాగవహిస్తారండి? ఇంట్లో ఉండే మగవాళ్ళు, మగ బిడ్డలందరూ యుద్ధానికి వెళ్ళిపోయేవారు. అప్పుడు అమ్మలు ఏం చేసేవారు? జీవించాలి కదా, ఏదైనా సంపాదించాలి, ఇల్లు చూసుకోవాలి. అప్పుడంతా ఇల్లు చూసుకోవడం అంటే మనలాగా కాదు కదండి. పొయ్యి వెలిగించాలంటే అడవికి వెళ్ళాలి, బట్టలు ఉతకాలంటే నదికి వెళ్ళాలి. నది ఇంటి పక్కనే ఉండేదా, కిలోమీటర్లు నడిచేవారు. సో అలా అమ్మలు ఆ పనిలో బిజీ, తండ్రి వచ్చి యుద్ధాల్లో బిజీ, చిన్న పిల్లలు ఇష్టం వచ్చినప్పుడు అప్పుడు ఇలాంటి పనులు చేశారంట. డ్రగ్స్, డ్రింక్స్ ఇవన్నీ చేసి వాళ్ళు గ్యాంగ్ లాగా తయారు చేసి తప్పుడు పనులు చేసుకుంటూ, వాళ్ళకి చెప్పే వాళ్ళ అమ్మ లేదు, నాన్న లేదు కదా. సో అలాంటి తప్పుడు పనులు చేస్తూ గ్యాంగ్ వార్స్ స్టార్ట్ చేసి, సో నిజమైన యుద్ధం ఒక చోట అయితే ఇక్కడ బుల్లింగ్ అంటారు కదండి, అలా రౌడీజం, గ్యాంగ్స్టర్స్ అలా గ్రూప్స్ చేయడము ఇవి జరిగాయి. ఎందుకంటే లైఫ్లో డిసిప్లిన్ లేదు. డిసిప్లిన్ అంటే ఎప్పుడు లవ్ ఆఫ్ పేరెంట్స్ అంట, ఎప్పుడు తల్లి తండ్రి వాళ్ళ ప్రేమ దొరకడం, మరి డిసిప్లిన్ ఆఫ్ రిలీజన్, ఒక జాతిలో ఉంటూ అదే ఫాలో చేస్తూ ఉంటే ఆ డిసిప్లిన్. మరి ఇలాంటి డిసిప్లిన్ ఉంటే ఏ మనిషి అయినా, చిన్నపిల్లలైనా, టీనేజర్స్ అయినా క్రైమ్ తగ్గుతుంది. ఇప్పటికీ క్రైమ్ ఉంది, టీనేజ్ క్రైమ్ ఉంది. ఈ రూల్స్ ఫాలో చేస్తే టీనేజ్ క్రైమ్ తగ్గుతుంది, భూమి పైన మెంటల్ డిసిప్లిన్ వస్తుంది. అందుకు ఇవి ఫాలో చేయాలి అంటున్నారు. అదర్వైజ్ ఎలా ఉంటుందంటే ఆర్మీ చూడండి ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ ఒక డిసిప్లిన్ లో ఉంటే ఏది సాధించాలనుకుంటున్నారో ఒక నీట్ గా ఆ పని సాధిస్తారు. అంతమంది సపోజింగ్ ఒక 10,000 మంది ఆర్మీలో ఉన్నారు, వాళ్ళు ఎంచక్క ఒకే విధంగా వెళ్తున్నారు. అది ఎంత డిసిప్లిన్ ఉన్నట్టు. అదే 10,000 మంది ఒక జాతరలో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, తిరుపతికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. ఈ మధ్య నిజంగానే చచ్చిపోయారు.
ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నా డిసిప్లిన్ లేదు అంటే అక్కడ హాని జరుగుతుంది. ఇట్ ఈస్ డిస్ఆర్గనైజ్డ్. నో డిసిప్లిన్ లేనప్పుడు హార్మ్ఫుల్, హాని, డెత్. సో అదే అన్నమాట. ఒక మనిషిలో డిసిప్లిన్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. నాకు కూడా ఈ విషయం చాలా ఇదండి. నేను మిలిటరీ బ్యాక్గ్రౌండ్. ఎప్పుడు అన్ని డిసిప్లిన్, టైము ఇదే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయము. ఇప్పుడు ఇక్కడ వచ్చి బయట ప్రపంచంలో చూస్తే డిసిప్లిన్ లేదు అని చూసేసరికి నాకు అనిపించేది, ప్రతి మనిషికి కంపల్సరీగా మిలిటరీలో ఒక 10 ఏళ్ళు పంపించాలి. ఆడ గాని, మగ గాని. అప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఒక డిసిప్లిన్ అంటూ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు లేను ఆ అట్మాస్ఫియర్‌లో. అయితే నా రక్తంలో వచ్చేసింది. నేను ఏ పని చేసినా నీట్‌నెస్సు, టైమ్ ఫాలో చేయడము, డిసిప్లిను కొంచెం మిలిటరీ లాగా చేస్తాను. హిట్లర్ అంటారు నన్నందరూ. హిట్లర్ లాగా ఉంటాను. ఎందుకంటే డిసిప్లిన్ అంటే అంత ఇష్టం నాకు. అలా ప్రతి మనిషి డిసిప్లిన్ ఫాలో ఎవరికి ఇష్టం అవ్వదండి. ఎవరు డిసిప్లిన్ ఫాలో చెయ్యరో వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏంటి ఇది ఇలాగే ఉండాలా? మా ఆయన అదే. టవల్ ఇక్కడ ఎందుకుంది? మన ఆడవాళ్ళం చేస్తాం కదండీ! ఏ సామాను తీసుకున్నారో అక్కడ పెట్టండి. అది తప్పా? అది డిసిప్లిన్. అదర్‌వైజ్ మీ ఇల్లు ఎలా ఉంటుందండి? ఒక గార్బేజ్ లాగా ఎక్కడ కూర్చొని తింటున్నారో అక్కడే చిప్స్ కవర్ ఉంటాయి. తాగిన కాఫీ కప్ అక్కడే ఉంటుంది. ఆ! టవలు అక్కడే సోఫా పైన ఉంటుంది. అది బావుంటుందా? లేదు. సో, డిసిప్లిన్ అండ్ మేనర్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ లోక్సం రాంప ఇంకా కొన్ని విషయం చెప్తూ ఉండు. ఇంకా ఉండగా నెక్స్ట్ లాస్ట్ 1 అవర్ హిప్నాటిజం. దీస్ వర్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ లైఫ్. నౌ ఇట్ ఇస్ హిప్నాటిజం. హిప్నాటిజం గురించి చెప్తూ ఆయన హిప్నాటిజం మనందరికీ తెలుసు కదండీ! హిప్నోటైజ్ చేస్తే ఏమవుతుంది? ఎలా అవుతుంది? కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. ఎలా? ఏం జరుగుతా ఉంది యాక్చువల్లీ హిప్నోటైజ్ చేసినప్పుడు అంటే, మనందరిలో 2 కాన్షియస్‌నెస్ ఉంటాయి. ఇద్దరు మనుషులు ఉన్నట్టు మన లోపల. ఒకటి కాన్షియస్ మైండ్, ఇంకొకటి సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఏదైతే ఈ ఇంద్రియాలతో ఏదైతే చూస్తున్నామో అదంతా గ్రహించడం జరుగుతూ ఉంటుంది. అది కాన్షియస్ మైండ్. అది రికార్డ్ చేసుకోదు. జస్ట్ చూస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉంటుంది. తెలుసుకుంటూనే ఉంది. సో, ఈ సెన్సెస్‌తో మనం ఏదైతే చూస్తున్నామో, మాట్లాడుతున్నామో, వింటున్నామో, తింటున్నామో ఇదంతా కాన్షియస్ మైండ్‌తో చేస్తున్నాం. అయితే ఏ విషయం అయితే రికార్డ్ చేసుకుంటామో అది రికార్డింగ్ వెంటనే సీపీయూ లాగా మన సబ్ కాన్షియస్ మైండ్‌లోకెళ్తుంది. ఇక్కడ చూసేటప్పుడు మనం జడ్జ్ చేస్తాం. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది బ్లూ కలర్, ఇది రెడ్ కలర్, ఇది గుర్తుపెట్టుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలని ఇది జడ్జింగ్ చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ అలా కాదు. ఏదైతే నువ్వు రికార్డ్ అన్నావో వెంటనే అది అక్కడ రికార్డ్ చేస్తుంది. ఇది మంచిది, ఇది గుర్తుపెట్టుకోకూడదు. అలాంటి రీజనింగ్ సబ్ కాన్షియస్ మైండ్‌కి అసలు ఉండదు. అంటే సబ్ కాన్షియస్ మైండ్‌కి తన బుద్ధి ఉండదు. దాని పని ఏంటి? ఒక సీడీలో రికార్డ్ చేసినట్టుగా, ఒక పెన్ డ్రైవ్‌లో విషయాలు రికార్డ్ చేసినట్టుగా మీరేది రికార్డ్ చేస్తారో అదంతా అక్కడ స్టోర్‌గా ఉంటుంది. ఎప్పటికీ ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్‌లో. మీరు చూసుకోకపోయినా పాత పెన్ డ్రైవ్‌లో ఏముంటాయండి? పాతవి ఎప్పుడో మర్చిపోయారు. రికార్డ్ చేశారు గానీ మర్చిపోయారు. ఇంతకుముందు సీడీస్ ఉండేవి. మర్చిపోతారు. అయితే రికార్డెడ్ ఉన్నాయి. ఫోటో ఆల్బమ్ ఏదైతే రికార్డ్ చేసి పెట్టారో అక్కడ ఉంది. మీరు చూడకపోయినా అది అక్కడ ఉంటుంది. ఇంతకుముందు ఇంట్లో 10, 15 ఫోటో ఆల్బమ్స్ ఉండేవి. సో, అలా అన్నమాట. మీరెప్పుడైనా కూర్చొని చూస్తేనే ఈ ఆల్బమ్‌లో ఓహ్! చూడు చూడు అని అందరిని పిలిచేవారు. పాత ఫోటోలు చూస్తూ. సో, రికార్డెడ్ ఉంది. మీరు చూసినప్పుడే అది మీకు కనిపిస్తుంది. అప్పుడే అది పని చేస్తుంది. ఆ ఎమోషన్స్‌ని మీకిస్తుంది. సో, కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అన్ని విషయాలు మీరు రికార్డ్ చేస్తే ఏమవుతుందండి? ఎందుకు మనం అలా అన్ని విషయాలు రికార్డ్ చేయము? ఈవెన్ మన మొబైల్‌లో ఇప్పుడు ఎలా ఉంది? అన్ని ఫోటోస్ మనం డ్రైవ్‌లో పెట్టుకుంటున్నామా? లేదు. కావాల్సింది మాత్రం డ్రైవ్‌లో పెట్టుకొని మిగతాదంతా డిలీట్ చేసేస్తాం. అదర్‌వైజ్ ఏమవుతుంది? మన ఫోన్ ఫుల్ అవుతుంది. మెమరీ ఫుల్ అయిపోయి అది హ్యాంగ్ అవుతుంది. దట్ ఈస్ వై మన సబ్ కాన్షియస్ మైండ్ ఏది పెట్టుకోవాలో అది మాత్రమే పెట్టుకుంటుంది. అయితే కొందరు వీక్‌గా ఉంటారు. ఈ రెండిటి మధ్య ఒక కర్టన్ అంటూ ఉంటుంది. ఫిల్టర్ అంటూ ఉంటుంది. ఫిల్టర్ చేసి రికార్డ్ పెట్టుకోవాలి. లేదు నేను అన్నీ పెట్టుకుంటానంటే ఈ మొబైల్ హ్యాంగ్ అవుతుంది. అప్పుడే ఇబ్బందులొస్తాయి, రోగాలొస్తాయి, డిస్టర్బెన్స్ అవుతుంది. మెంటల్లీ, ఫిజికల్లీ అన్ని డిస్టర్బెన్స్ అవుతాయి. సో వాట్ ఈస్ దిస్ హిప్నోటిజం? హిప్నోటిజం అంటే ఇక్కడ జరిగేది ఎందుకు అని తెలుసుకోవడానికి సబ్ కాన్షియస్ మైండ్‌లోకెళ్తారు.
ఎందుకంటే రికార్డ్ అక్కడ ఉంది కదా, ఎందుకు ఇక్కడ ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి మన లైఫ్లో. ఇట్ ఈస్ ఆల్వేస్ రిలేటెడ్ టు ఓల్డ్ స్టోరీస్. ఓల్డ్ స్టోరీ రిట్రైవ్ చేయాలి అంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ అకౌంట్స్లోకి వెళ్ళాలి, అక్కడ ఓపెన్ చేసి చూడాలి, అక్కడ ఉండే ఆల్బమ్స్ని ఓపెన్ చేయాలి. అంత ఈజీ కాదు, ఎందుకంటే అంత యాక్సెసిబుల్ లేదు, మధ్యలో ఒక కర్టన్ ఉంది. ఇప్పుడు హిప్నోటిజం అంటే మిమ్మల్ని కాన్షియస్ మైండ్తో అన్కాన్షియస్ మైండ్ ఆ కర్టన్ని తీసి లోపల వెళ్ళి మీరు ఆ ఆల్బమ్ తెచ్చుకోండి, ఆ ఓల్డ్ రికార్డ్స్ని రిట్రైవ్ చేయండి అని చెప్పడం అన్నమాట హిప్నోటిజం. సో హిప్నోటిజం మంచిదా కాదా, కొందరికి ఈ ప్రశ్న వస్తుంది. భయం అన్నమాట. హిప్నోటిజం అంటే భయం, ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎలా అయితే హిప్నోటైజ్ చేస్తారో మేము కంప్లీట్గా వాళ్ళకి వశమైపోతాము అనే భయం. అండ్ నిజమేనండి, కంప్లీట్లీ మీరు వాళ్ళు చెప్పినట్టుగానే చేస్తారు. బికాస్ నౌ మీరు సబ్ కాన్షియస్ మైండ్తో వర్క్ చేస్తున్నారు. ఏ సబ్ కాన్షియస్ మైండ్కి అయితే సొంత బుద్ధి లేదు, నేను ఇది చేయకూడదు అని అనలేదు అనమాట, ఆ డెసిషన్ తీసుకునే శక్తి అక్కడ ఉండదు, ఏ మార్పులు తీసుకురాలేరు. సబ్ కాన్షియస్ మైండ్తో డీల్ చేసేటప్పుడు మీరు చెప్పింది అది వింటూ ఉంటుంది, తనకు అంతే తెలుసు, సొంతంగా ఏది చేయదన్నమాట. సో కాన్షియస్ మైండ్కి మెమరీ లేదు, సబ్ కాన్షియస్ మైండ్కి మెమరీ ఉంది. కాన్షియస్ మైండ్ ఏదైతే రిసీవ్ చేసుకొని స్టోర్ చేయాలనుకుంటుంది అది మాత్రమే మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. సో సబ్ కాన్షియస్ మైండ్కి రీజనింగ్ పవర్ లేదు. సో దానికి ఏమి సజెషన్ ఇస్తామో ఆ పని చేస్తుంది అది. సో యూ గివ్ సజెషన్, సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి హిప్నోటైజ్ చేసినప్పుడు మీరు రికార్డ్ చేస్తుంటారు. థ్యాంక్ యూ. సబ్ కాన్షియస్ మైండ్లో మీరు రికార్డ్ చేస్తుంటారు, నేను చాలా వీకు, నాకు మ్యాథ్స్ అర్థం కాదు, నేను ఇంటెలిజెంట్ కాదు. ఎందుకంటే ఇక్కడ చూసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు ఎవరో చెప్పింది అలా గుర్తుపెట్టుకొని ఈ మాట నేను గుర్తుపెట్టుకోవాలి, నేను బుద్ధిమంతురాలి కాదు, నేను అందంగా లేదు, అలా బాధపడి స్ట్రాంగ్గా ఎమోషన్ వస్తే అది రికార్డ్ అయిపోయింది సబ్ కాన్షియస్ మైండ్లో. ఇప్పుడు మీరు సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి నువ్వు బుద్ధిమంతురాలివి కాదు అని అక్కడ ఆ మాట ఉంది కదా, అది ఆలోచించలేదు, రికార్డ్ చేసేసింది, రాసి పెట్టుకుంది, నువ్వు కాదు, నీకు బుద్ధి లేదు, నీకు మ్యాథ్స్ రాదు, అంతే. ఇప్పుడు హిప్నోటైజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఆ మాటని తిద్దుపడి చేంజ్, ఇక్కడ తప్పుగా రికార్డ్ అయింది అది ఇరేజ్ చేసి, నువ్వు చాలా బుద్ధిమంతురాలు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీకు మ్యాథ్స్ అంటే భలే ఇష్టం, నీకు స్కూల్ వెళ్ళాలంటే ఇష్టం, అలాంటి ఏ ఇబ్బంది లేదు, నీకు అందరూ నువ్వు చాలా ప్రేమిస్తారు. ఏదైతే అక్కడ మాటలు ఉన్నాయో ఆ మాటల్ని మార్పిడి చేస్తే దానికి సొంత బుద్ధి లేదు కదా, ఎక్కడ ఏది రికార్డ్ అవుతుందో అదే నమ్ముతుంది అనమాట. సో నెక్స్ట్ టైం మనం మళ్ళీ కాన్షియస్గా థింక్ చేసేటప్పుడు అది లోపల నుంచి చెప్తా ఉంటుంది, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ రిచ్, ఆర్ ఐఎమ్ ఇంటెలిజెంట్, అలాంటి మాటలు వస్తాయి. సో ఆ పని చేస్తా ఉంది. ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్కి బుద్ధి లేదు, అందుకే వెరీ ఈజీలీ మీరు ఏ సజెషన్ ఇస్తే అది నమ్ముతుంది, అది ఆలోచించే బుద్ధి తనకు లేదు, ఇది సరినా కాదా తప్ప అది చూడదన్నమాట. సో ఇవాల్యుయేట్ చేస్తుంది, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవాల్యుయేషన్ చేస్తుంది. అయితే అదే మన కాన్షియస్ మైండ్ ప్రతిదీ సూక్ష్మంగా ఇవాల్యుయేట్ చేస్తుంది. లేదండి కాన్షియస్ మైండ్లో 100 ఆలోచనలు వస్తాయి, ఒక్కటి కూడా మీరు పట్టుకోలేకపోతున్నాం అంటే నో మాస్టర్స్ అని చెప్తున్నారు ఇక్కడ. ఎన్ని కోటి ఆలోచనలు ఒక్కసారి వచ్చినా యాక్చువల్లీ అది సిరీస్గా వస్తుంది, ఒక్క తర్వాత ఒకటి వస్తూ ఉంది. స్లోగా చెక్ చేస్తే మీ మైండ్లో అది కొందరు అంటారు నాకు ఫ్లడ్ ఆఫ్ థాట్స్ వచ్చింది, ఒకేసారి ఎన్నో ఆలోచనలు వచ్చాయి అని. ఒకేసారి ఎన్నో ఆలోచనలు రావు, క్యూలోనే వస్తాయంట. అయితే ఎంత ఫాస్ట్గా వస్తుందంటే మీకు అది క్రౌడ్గా కనిపిస్తుంది. సో మన మైండ్లో ఒక సెకండ్లో 100 ఆలోచనలు రావచ్చు, అంత ఫాస్ట్గా మన మైండ్, కాన్షియస్ మైండ్ విషయాల్ని రిసీవ్ చేస్తుంది అవుట్ సైడ్ వరల్డ్. అందుకే మనం ఏ సినిమా చూసినా కంప్లీట్లీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, సినిమా సీక్వెన్స్, విజన్, ఎవ్రీథింగ్ వింటున్నాము, చూస్తున్నాము, ఆలోచిస్తున్నాము, అన్ని విషయాలు వస్తున్నాయి. సో ఇక్కడ ఇది బ్యాంక్ లాగా అంటున్నారు, మెమరీ బ్యాంక్ లాగా ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్, అక్కడంతా నాలెడ్జ్ ఉంటుంది. హిప్నోటిజం వర్క్ చేస్తే అప్పుడు మీరు
ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ఫుల్, ట్రీట్మెంట్ చేయడానికి హెల్ప్ఫుల్. సో ఇది వేరే వాళ్ళని మనం హిప్నోటైజ్ చేయడం ఎలా అనేది ఈ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ సెల్ఫ్ హిప్నాసిస్. సో ఐ హోప్ వీ హ్యావ్ టైం, కొంచెం ఫాస్ట్ గానే వెళ్ళిపోతాను. సో ఇక్కడ ఆయన చెప్తున్నారు, వేరే వాళ్ళని హిప్నోటైజ్ చేయడం సేఫ్ కాదు, చెయ్యొద్దు, చేయించుకోవద్దు అంటున్నారు. ఎక్కడ అయితే మరి ఈ సబ్జెక్ట్ ఎంత బాగుందో, చేయించుకుంటే మనం సరిపోతాం అంటున్నారు కదా అని అంటే, ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరైతే ఆల్రెడీ ఈ హిప్నోటిజం గురించి చాలా ఏళ్లుగా వర్క్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ వాళ్ళ మీద కూడా హిప్నోటిజం జరిగి ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనగా ఇంకొకరికి చేయడమే కాదు, నువ్వు చేసిన వంట వేరే వాళ్ళకి తినిపించడమే కాదు, నువ్వు కూడా తిని చూడాలి, నీకు కూడా దాని టేస్ట్ తెలుసుకోవాలి. హిప్నోటిజంలో కూడా అదే ఉందండి. ఈయన అంటున్నారు, అలాంటి వాళ్ళ దగ్గరే మీరు వెళ్ళండి. వాళ్ళు కూడా 10-15 సంవత్సరాలుగా వాళ్ళకు కూడా హిప్నోటిజం వాళ్ళ పైన చేసి ఉండి వాళ్ళకి ఆ అనుభవం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అదర్వైజ్ ఇది చాలా పవర్ఫుల్, అందుకే ఈజీగా మీకు ఏదైనా చేయొచ్చు వాళ్ళు. సో చాలా మంది హిప్నోటిజైజ్ చేసి వాళ్ళతో చెడ్డ పనులు చేయిస్తారు. మనం అనుకుంటాము యాక్చువల్లీ చేయించలేరు, బట్ చేయిస్తారు. వాళ్ళంత పవర్ఫుల్ గా ఉంటే, వాళ్ళంత స్ట్రాంగ్, అంటే వీళ్ళు ఇంత వీక్ గా ఉంటే వాళ్ళు పవర్ఫుల్ అవ్వాలంటే మనం వీక్ గా ఉండాలి కదండి. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారు. ఒక చాలా చాలా మంచి మనిషి, ఓకే, ఆయన్ని మీరు హిప్నోటైజ్ చేసి అక్కడికి వెళ్ళి నువ్వు దొంగతనం చేసిరా అని మీరు హిప్నోటైజ్ చేసినా వాడు చేయాలి. వాడు ఆ సోల్ ఒప్పుకోదన్నమాట. మీరు ఎంతగా ఇది చేసినా ఆ పని వాడు చెయ్యడు. ఒకటి అది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వీక్ గా ఉంటే నిజంగానే హిప్నోటైజ్ చేసి ఇలాంటి పనులు చేస్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేసిరా అనడము, వాళ్ళు తెలియకుండా వెళ్ళి ఆ పని చేసి రావడం, అది కూడా జరుగుతూ ఉంది. సో ఇవి 2 విధాలుగా జరుగుతూ ఉంటాయి. అందుకే హిప్నోటైజింగ్ ఈజ్ వెరీ డేంజరస్, వెరీ హార్మ్ఫుల్ అని చెప్తున్నారు ఇక్కడ. అదే అందరి మీద హిప్నోటైజ్ చేయొచ్చా అంటే ఎస్. ఇప్పుడు కొందరు అంటారు, నో నో నేను చాలా స్ట్రాంగ్, నా పైన ఎవరు హిప్నోటైజ్ చేయలేరు, నేను ఎవరు హిప్నోటైజ్ చేసినా నేను వాళ్ళకి అందుబాటులో లేను, నేను వాళ్ళకి నన్ను వాళ్ళ వశంలో తీసుకోలేరు అన్నారు అనుకోండి. వాళ్ళు ఎంత చెప్పినా హిప్నోటైజ్ స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళే చాలా ఈజీగా హిప్నోటైజ్ అయిపోతారంట. అంటే ఈ హిప్నోటైజ్ అనేది ఎలా జరుగుతుంది? ఇక్కడ ఒక ఇమాజినేషన్ అంటే కల్పన మరియు ఫ్రీ విల్ 2 పని చేస్తున్నాయి. కల్పన చేయడం అంటే నన్ను వాళ్ళు చేయలేరు అనేది మన కల్పన అన్నమాట. విల్ పవర్, వాళ్ళు హిప్నోటైజ్ చేసిన వెంటనే వాళ్ళు అటాక్ చేసేది సబ్ కాన్షియస్ మైండ్ ని, కాబట్టి అక్కడ విల్ పవర్ పని చేయదు, ఏ సెన్సెస్ పని చేయదు. సో వెరీ ఈజీలీ వాళ్ళని హిప్నోటైజ్ చేయగలుగుతాం. సో ఎలా చేస్తారు అనేది కూడా చిన్నగా చూద్దామండి, చాలా డీటెయిల్ వద్దు. ఇది వేరే వాళ్ళ మీద ప్రయోగం చేయొద్దు, ఓకే. సో ఎలా చేయాలంటే హిప్నోటైజ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే, ఓకే 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 ముందుగా ఎవరి పైన అయితే హిప్నోటైజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఆబ్జెక్ట్ చూపిస్తారు, ఏదైనా షైనింగ్ ఆబ్జెక్ట్ చూపిస్తారు. సో అది పెండులం లాగా యూజ్ చేయొచ్చు, బాల్ లాగా యూజ్ చేయొచ్చు, లేదా ఏమంటున్నారంటే మాకు ఎలా అలవాటు ఉంటుంది, డైలీ మా కంటికి ఒక యాంగిల్లో చూసే అలవాటు ఉంటుంది. మన శరీరంలో అన్ని నర్వ్స్ కన్నా వీకెస్ట్ అండ్ చాలా డెలికేట్ నర్వ్స్ కంటికి ఉంటాయంట. సో ఎప్పుడైతే మనం ఆ వస్తువుని ఆ లెవెల్ కన్నా హైగా చూపిస్తే మన కంటికి స్ట్రెయిన్ అవుతుంది, ఐలిడ్స్ అండ్ ఆప్టిక్ నర్వ్స్ కి స్ట్రెయిన్ అవుతుంది. అప్పుడు ఆ కళ్ళు సడన్ గా టైర్డ్ అయిపోతాయి. ఇట్స్ వెరీ టైరింగ్, కంట్లో నుంచి నీళ్లు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే కళ్ళు టైర్డ్ అవుతాయో వెంటనే మనం కళ్ళు మూసుకుంటాం. అండ్ ఎప్పుడైతే టైర్డ్ అయ్యి కళ్ళు మూస్తామో మన బాడీకి ఎలా ఒక ప్రోగ్రామింగ్ ఉంది అంటే, అలిసిపోయి ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటాయో అది నిద్రలో పోవడం, అదే తెలుసు, ఆ ప్రోగ్రామింగే తెలుసు. సో వెంటనే ఏమవుతుందంటే హిప్నోటైజ్ చేసే వాళ్ళు ఏదైనా చూపించారంటే హైట్ లో కళ్ళు మూసుకుపోతాయి. కళ్ళు మూసుకుపోయిన వెంటనే మీరు నిద్రలో జారిపోతూ ఉంటారు.
అయితే అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నందువల్ల మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు, అవేర్నెస్లో ఉన్నానా నిద్రలో ఉన్నానా అని. సో మీకు ఆ మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి, ఎందుకంటే మీరు నిజంగా టయర్డ్ అవ్వలేదు. సో మీరు నిజంగా నిద్రలో జారిపోరు. అప్పుడు మీరు కాన్షియస్ మైండ్తో నిద్రపోతున్నారు, అయితే సబ్ కాన్షియస్ మైండ్కి తెలుసు మీరు నిద్రపోలేదు అని. సో అది అవేర్నెస్లో ఉంటుంది. అప్పుడు ఆయన ఏ క్వశ్చన్స్ అడుగుతారో మీరు చక్కగా దానికి జవాబిస్తారు. సో ఇలా హిప్నోటైజ్ చేస్తారు. కొందరు ఫస్ట్ టైంకి హిప్నోటైజ్ అవ్వకపోయినా ఒక 2 times 3 times ఇలా చేసేసరికి ఈజీలీ మీ సబ్ కాన్షియస్ మైండ్, బికాజ్ ఇట్ ఈస్ నాన్ క్రిటికల్ అంట, క్రిటిసైజ్ చెయ్యదు మన సబ్ కాన్షియస్ మైండ్. దానికి బుద్ధి లేదు కదండి. అది చెప్పు అంటే చెప్పడం మొదలెడుతుందంట. ఇది చేయమంటే చెయ్యి ఎత్తు, మీరు అలా హిప్నోటైజ్ చేసిన తర్వాత వాళ్ళకి అంటారంట చెయ్యి ఎత్తు, రైట్ హ్యాండ్ రేస్ చేయండి అంటే చేస్తుందంట. తను ఎందుకు చేయాలి అనే ప్రశ్న రాదు, అన్కాన్షియస్లీ అది పని చేస్తుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ అన్నిటికీ అగ్రీ చేస్తుంది, ఒప్పుకొని వాళ్ళు చెప్పినట్టుగా బిహేవ్ చేస్తుంది. సో ఇలా చేసి యాక్చువల్లీ ఈ ఒక విజ్డమ్ హీలింగ్ కాగి యూస్ చేయాలి. హీలింగ్ కోసమే ఇది, అంటే ఆ ఒక బాడీకి హెల్ప్ అయ్యేలా ఉంటేనే మనం హిప్నోటైజ్ చేయాలి. అదర్వైజ్ ప్లీజ్ డోంట్ గెట్ హిప్నోటైజ్డ్ అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ట్రైన్డ్, హైలీ ట్రైన్డ్, ఓన్లీ ట్రైనింగ్ కాదు, హైలీ ట్రైన్డ్ పీపుల్ ఉంటేనే మీకు సరిగ్గా వాళ్ళు గైడ్ చేస్తారు. అదర్వైజ్ సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఒక పెద్ద లోకం. అక్కడికి వెళ్ళి మిమ్మల్ని ఆ సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివ్ చేసి వదిలేశారంటే మీరు ఎప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్తోనే పని చేస్తూ ఉండిపోతారు. ఏ సబ్ కాన్షియస్ మైండ్కి అయితే రీజనింగ్ అనేది లేదు, వాళ్ళు అలా పిచ్చి పిచ్చిగా ఉంటారు. అప్పుడు మీకు అది పిచ్చిలా అనిపిస్తుంది, ఎందుకంటే అది చూసేది చూడటం లేదు, వినేది వినటం లేదు, ఏదో వింటా ఉంది, ఏదో కనిపిస్తా ఉంది. సో అక్కడ వాళ్ళది సబ్ కాన్షియస్ మైండ్ పని చేస్తూ ఉంది. ఓకే, సో అది అనమాట. సో అగైన్ అండ్ అగైన్ హీ ఈస్ సేయింగ్ ప్లీజ్ గో టు హైలీ ట్రైన్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ బెస్ట్ మెథడ్ సెల్ఫ్ హిప్నోసిస్ నేర్చుకోండి. దిస్ ఈస్ ద బెస్ట్ వన్, బికాజ్ మీరు మీకు ఎప్పుడు ఏ హాని చెయ్యరు. సో లాస్ట్లీ షార్ట్లీ నేను సెల్ఫ్ హిప్నోసిస్ గురించి చెప్తానండి. సో వాట్ ఈస్ సెల్ఫ్ హిప్నోసిస్ అంటే మనం కూడా మన మనసుని తెలుసుకోవడం, మన రికార్డులు ఏమున్నాయో అది తెలుసుకోవడం. సో అలా చేస్తే మీకు కావాల్సిన చేంజెస్ మీ లైఫ్లో తీసుకురావచ్చు. సో ఎలా చేయాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. మీ బెడ్రూమ్లో మీరు పడుకోవాలి, అంత డార్క్గా పెట్టుకోవాలి, అండ్ స్లోలీ మీరు మీ శరీరాన్ని ఒక్కొక్క ఆర్గన్ని లైట్గా స్లీపింగ్ మోడ్లో తీసుకెళ్ళాలి. ఎలా చేయాలంటే యోగాలో కూడా కొందరు చేపిస్తారు కదండి, అలా అనమాట. ఫస్ట్ నిద్రపోయేటప్పుడు నా కాళ్ళు రిలాక్స్ అయ్యాయి, సో వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ, నా టోస్ రిలాక్స్ అయ్యింది, నా బాడీ రిలాక్స్ అయ్యింది, అలా అనుకుంటూ ఉంటే మీ ఫుల్ బాడీ రిలాక్స్ అవుతూ వస్తుంది. కాళ్ళ నుంచి స్టార్ట్ చేయాలి, కాళ్ళు, మోకాలు, నడుము, అలా చేతులు, పొట్ట, నెక్, అలా వస్తూ ఫుల్ బాడీ. ఆ లాస్ట్కి వచ్చి ఐస్కి వచ్చేయాలి. ఐస్ వచ్చి ఇక నీ కళ్ళు రిలాక్స్ అవుతున్నాయి అనగా, ఎప్పుడు కళ్ళు రిలాక్స్ అవుతాయో ఇట్ విల్ గో ఇన్ టు స్లీపింగ్ మోడ్. అయినా మీరు నిద్రపోకుండా ఉండాలి, ఐఎమ్ ఇన్ అవేర్నెస్ అలా అంటూ కంప్లీట్ రిలాక్సేషన్లో వెళ్ళారంటే మీరు సబ్ కాన్షియస్ మైండ్కి ఏది చెప్పాలనుకుంటున్నారో ముందుగానే మీరు డిసైడ్ చేసుకొని ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే మీరు కాన్షియస్ లెవెల్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తారో ఏది అనుకున్నారో అది మీకు అక్కడ పనిచేస్తుంది. సో యు ఆర్ ఇంటెలిజెంట్ పర్సన్, ఇందుకోసమే నేను ఈరోజు హిప్నోటైజ్ చేసుకుంటున్నాను. ఐఎమ్ రిచ్ పర్సన్ ఆర్ ఐఎమ్ అర్నింగ్ మనీ, ఐఎమ్ బ్యూటిఫుల్, అలాంటివి ఏదైతే మీరు సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పాలనుకుంటున్నారో, వెన్ యు ఆర్ కంప్లీట్లీ కంప్లీట్లీ రిలాక్స్డ్ ఉంటారో అవి మీకు అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్లో అది రికార్డ్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ సెల్ఫ్ హిప్నాసిస్ హెల్ప్స్. లేదా నీకు ఏ రోగం లేదు, నీకు హెల్తీ బాడీ ఉంది, ఓకే, సో ఏ విషయం అయినా సరే మీరు అది చేయొచ్చు. సో స్టార్ట్ విత్ ద సింపుల్ వన్. అలవాటు అయ్యి ప్రాక్టీస్ అయితే అప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు. ఈవెన్ హైట్ ఇంక్రీజ్ చేయొచ్చు, వెయిట్ తగ్గించవచ్చు,
ఏదైనా జాబ్ కావాలంటే జాబ్ కోసం చేయొచ్చు. పెళ్లి జరగటం లేదు అంటే పెళ్లి కోసం చేయొచ్చు. అలా అన్నమాట. సో, ఫస్ట్ సింపుల్ థింగ్స్‌కి స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మనం ఏది ఇష్టమో అది చేయొచ్చనమాట. సో, దిస్ ఈస్ అబౌట్ ద సెల్ఫ్ హిప్నాసిస్. థాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.